హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియో వచ్చేసి గుత్తి వంకాయ కూర ఎలా రెడీ చేయాలి, ఎలాగా ఏమిటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియో అయితే అదేనండి. గుత్తి వంకాయ కూర చాలాసార్లు పెట్టారు కదా అనుకోవచ్చు. ప్రతి కూరకే కదా సెపరేట్గానే నేను చేస్తున్నాను. ప్రతిదీ కూడా సెపరేట్గానే ఉందండి. ఈ ప్రతిసారి చేసేది కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి. ఇక్కడైతే రోటీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి పెట్టుకున్నాను. మీరు రైస్తో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం తయారీ విధానం. ఇక్కడ స్టార్ పువ్వు, నువ్వులు, జీలకర్ర, ఇవన్నీ బాగా వేయించుకున్నాక ఈ కలర్ అనేది రావాలి. దోరగా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఏదైనా బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలు 2 కానీ 3 కానీ తీసుకొని అన్నీ కలిపి పేస్ట్లా కొట్టేసుకోవాలి. ఇక్కడ నువ్వులు వేయడం వల్ల కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. అందుకే నువ్వులు వేసి చేస్తున్నాము. ఇక్కడ అలాగే వేరుశనగుళ్ళు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, 1 ఇంచ్ వరకు అల్లం ముక్క, ఇవన్నీ బాగా స్మూత్ పేస్ట్ లాగా కొట్టుకోవాలి. వంకాయని కొంచెం వేయించుకుంటే సరిపోతుందండి. వంకాయ కొంచెం వేగింది అనుకునేటప్పుడే సగం వేగేటప్పటికి మనం తీసేస్తే కూరలో ఉడికేటప్పటికి మనకు ఇంకో 50% ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసుల్లో ఈ చిటపటలో కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బాగా వేగినాయి కదా, కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడే దీంట్లోనే మనం తగినంత ఉప్పు వేసుకుంటే బాగా వేగే వరకు బాగా వెయిట్ చేయండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక స్పూన్ వరకు పసుపు, చూసారు కదండి, ఇవి కూడా బాగా వేగిపోయినాయి కదా. దీంట్లోనే కారం, తగినంత కారం వేసుకుంటే ఇలా తగినంత కారం వేసుకుని దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇక్కడ కారం కట్ట మాడిపోకుండా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
దాంట్లోనే మనం కొట్టుకు పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది, వేడిశనగలు, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పెట్టుకున్న పేస్టు. ఇలాగా వంకాయలు వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసేసారంటే కనుక సరిపోతుందండి. వంకాయలు అనేది 1 నిమిషం పాటు మగ్గాక కొంచెం మనకి ఆయిల్ పైకి వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు మూత పెట్టేసేయండి. ఆయిల్ ఇడిచే వరకు ఉండాలి. నెక్స్ట్ మళ్ళీ మీరు కింద అడుగంటకుండా మెల్లిగా తిప్పుకుంటూ ఉండాలి. వంకాయలు ఇడిపోకుండా వంకాయ వంకాయలాగే మనకి కనిపించేటట్టు. మనం ఏదైతే పేస్ట్ కొట్టుకున్నామో ఆ నీళ్ళేనండి వేస్ట్ చేయకుండా మనం దీంట్లో వేసేసినట్లయితే కనుక కూర గ్రేవీ కూడా థిక్నెస్గా ఉండి బాగుంటుంది. కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా వాటర్ కావాల్సినన్ని పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అయితే కనుక కూర అనేది గ్రేవీ అనేది రెడీ అవ్వాలి. గ్రేవీ అనేది ఇలాగ రెడీ అయితే సరిపోతుందండి మనకి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే కనుక ఇలాగా కొంచెం కరివేపాకు అనేది వేయండి. దాని ఫ్లేవర్ పట్టుకొని బాగుంటుంది. ఇలాగా కొత్త ఉడికినప్పుడే మనం చూసారు కదండి, ఇలాగా మనకి గ్రేవీలాగా థిక్ గ్రేవీలాగా ఉంటే సరిపోతుంది. ఇలాగా మనకి ఆల్మోస్ట్ 50% అనేది కుక్ అయింది కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుంది. దాంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఇంకా ఫ్లేవర్ అనేది, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. మనకి ఇలాగా వంకాయ కూర, గుత్తి వంకాయ కూర, గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. నువ్వులతో చేసాం కాబట్టి అద్దరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీంట్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి. పైన వేసేది ఏమిటి అనుకుంటారా, ఇది గానుగ నూనె అండి. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి పైనుంచి వేస్తున్నాము గానుగ నూనె. చాలా బాగుంటుంది. మరొక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మనం చేసే రెసిపీ చాలా హెల్దీ అండి. ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. వంకాయ ఏంటి హెల్దీ ఏంటి అని అనుకోవచ్చు. దీంట్లో వేసే ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెల్దీవే వేసాం కాబట్టి, మనం నువ్వులు, వేడిశనగుళ్ళు అవే వేసాం కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. Like, share, subscribe friends. Thank you so much.